యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనం. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. దేవుడు తన పిల్లలమైన మనందరితో ఆయన నిత్యమైన నిబంధనను చేసి ఆయన మనలను స్థిరపరచి విస్తరింపచేసి ఆయన పరిశుద్ధ స్థలమును నిత్యము మన మధ్య నుంచుతానని దేవుడు వాగ్దానము చేస్తున్న సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరములో దేవుడు మనల్నందరినీ ఆయన స్థిరపరిచే దేవుడు. ఈ కాలములో అనేక మంది స్థిరత్వము లేని వారిగా, విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో అనేకమైన విషయాలయందు నిలకడలేని వారిగా తప్పిపోతున్న వారిని మనము లోకములో చూస్తున్నాం. దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లుగా దేవుడే మనలందరినీ ఆయన స్థిరపరిచి అంతము వరకు మనలను ఆయన నిలువబెట్టగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అనేక మంది విశ్వాసములో నుండి తొలగిపోతూ ఉన్నారు. మనము పడిపోయే ప్రమాదము, తొలగిపోయే ప్రమాదము పొంచి ఉన్నది గనుక లోకములో మనము పడిపోకున్నట్లు, మనము జారిపోకున్నట్లు, మనము అన్ని విషయాలలో మనము స్థిరత్వము కలిగి ఉండాలని దేవుని లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. ఈ ఉదయకాలము మనము ప్రార్థనా జీవితములో, విశ్వాసములో, వాక్యమందు, సహవాసములో, మరి అన్ని విషయాలలో మనము విశ్వాసులకు తగినట్లుగా మనము దేవునిలో స్థిరత్వము కలిగి మనము, మన కుటుంబాలు, మన పరిచర్యలు, మన ప్రాంతాలు దేవుడే స్థిరపరచి, దేవునిలో ఎవరైతే స్థిరత్వము కలిగి ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడు. దేవునిలో మనము స్థిరత్వము కలిగి ఉంటేనే మనము ఫలిస్తాం. ఈ సంవత్సరము దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఆయన మనలను స్థిరపరిచే దేవుడు. ఈ ఉదయకాలము ఒకవేళ ఇంత కాలము అస్థిరమైన పరిస్థితుల మధ్యలో స్థిరత్వము లేని వారిగానే ఒకవేళ జీవిస్తూ ఉంటే, ఈ ఉదయకాలము దేవుని మాట యందు ఎవరైతే నమ్మిక, విశ్వాసం ఉంచుతారో దేవుడు వారిని స్థిరపరిచే దేవుడు. కుటుంబ పరిస్థితులైనా, మీ బిడల పరిస్థితులైనా, మీ వ్యాపార పరిస్థితులైనా, మీ చేతి పనులైనా, మీ జీవితములో ఎలాంటి పరిస్థితులలో మీరు జీవిస్తూ ఉన్నా దేవుని మాట యందు మీరు నమ్మిక ఉంచితే దేవుడే ఈ సంవత్సరంలో మిమ్ములను స్థిరపరిచే దేవుడు. ఆయన స్థిరపరిస్తేనే మనము స్థిరపరచబడతాము. మనము స్థిరపరచబడితేనే రేపు మనము ఫలించగలుగుతాము. ఆయన నిత్యత్వానికి వారసులుగా మార్చబడతాం. సహోదరి సహోదరుడా, స్థిరము లేని నీ జీవితాన్ని, స్థిరము లేని నీ ఆలోచనలను, స్థిరము లేని నీ ప్రవర్తనను, స్థిరము లేని నీ జీవితాన్ని ఈ ఉదయకాలము దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే, ప్రభు ఎదుట స్థిరత్వము లేని మీ జీవితాన్ని ఒప్పుకుని ప్రార్థించగలిగితే దేవుడే నిత్య నిబంధన చేసి మిమ్ములను స్థిరపరిచి ఆయన బలపరచగలిగినటువంటి దేవుడు. ఈ ఉదయకాల ధ్యానాంశము వింటున్న మీ జీవితాలలో ఏ విషయములో స్థిరత్వాన్ని కోల్పోయారో, స్థిరత్వం లేని వారుగా ఉన్నారు, ఈ ఉదయకాలమే దేవుని ఎదుట ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం, కనికరం పొందుదాం, దేవుని చేత స్థిరపరచబడుదాం. అటు స్థిరమైనటువంటి భక్తిని, విశ్వాసమును, ప్రార్థనా జీవితమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడా, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి, దర్శించండి. ఏ విషయములైతే వారు స్థిరత్వం లేని వారుగా ఉన్నారు, ఇప్పుడే వారిని మీరు దర్శించి
అనుగ్రహించి వారి జీవితాల్లో స్థిరమైన ఆలోచన, స్థిరమైన హృదయమును, స్థిరత్వము కలిగి మీ వాక్యానుసారంగా జీవించినట్లు అట్టి కృపను మీరు అనుగ్రహించి ఈ ఉదయకాలము వారిని స్థిరపరిచి మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.